ప్రపంచంలో కొన్ని వస్తువులుంటాయండి. వాటి పేరు చెప్పగానే వాటి ఆకారం మన కళ్ల ముందు కదలాడుతుంది. అలాంటి వాటిలో ఒకటి AK-47. ఇది కేవలం ఒక తుపాకీ కాదు, చరిత్రగతిని మార్చిన ఒక ఇంజనీరింగ్ అద్భుతం. కాని అసలు ఆలోచించాల్సిన విషయమేంటంటే, ఇన్ని ఆయుధాలు ఉండగా ఒక్క ఈ రైఫిల్ మాత్రమే ప్రపంచం మొత్తం మీద అత్యంత గుర్తింపు పొందిన ఆయుధంగా ఎలా మారింది? ఈ ప్రయాణంలో మనం ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుదాం. ముందుగా దాని ఫేమ్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చూద్దామా? నిజానికి అదొక పవర్ఫుల్, చెప్పాలంటే ఒక డేంజరస్ కాంబినేషన్. కేవలం మూడు విషయాలు ఈ గన్ని ఒక లెజెండ్గా మార్చేశాయి. అందులో మొదటిది దాని సింపుల్ డిజైన్. చాలా రైఫిల్స్తో పోలిస్తే ఇందులో కదిలే భాగాలు చాలా తక్కువ. అందుకే దీని వాడటం, నేర్చుకోవటం, క్లీన్ చేయటం చాలా అంటే చాలా తేలిక. ఇక రెండవది దీని నమ్మకం. దుమ్ము, ఇసుక, బురద, నీళ్లు, వాతావరణం ఎలా ఉన్నా సరే ఇది మొరాయించదు. ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా ఆగకుండా పనిచేస్తుంది. ఇక ఫైనల్గా మూడోది, ఇది చాలా చౌక. దీన్ని చాలా సులభంగా, తక్కువ ఖర్చుతో లక్షల్లో తయారుచేసేలా డిజైన్ చేశారు. సరిగ్గా ఈ కారణం వల్లే ఇది ప్రపంచంలోని ప్రతి మూలకు చేరిపోయింది. సరే, ఇంత నమ్మకంగా పనిచేస్తుందంటున్నాం కదా, అసలు దీని లోపల మెకానిజమేంటి? అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఒక్కసారి దీని లోపలికి తొంగిచూడాల్సిండే. దీని పూర్తి పేరు ఆటోమాట్ కలాష్నికోవా 1947. సోవియట్ యూనియన్ ఇంజనీర్ అయిన మిఖాయిల్ కలాష్నికోవ్ దీన్ని రూపొందించారు. 1949లో దీన్ని సోవియట్ సైన్యం అధికారికంగా వాడటం మొదలుపెట్టింది. దీని పవర్ అర్థం కావాలంటే ఈ ఒక్క నంబర్ చాలు, 600. ఏంటి 600 అనుకుంటున్నారా? ఒక్క నిమిషంలో ఇది 600 రౌండ్లు ఫైర్ చేయగలదు. అసలంత స్పీడ్ ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. అంతేకాదు, దీని రేంజ్ కూడా తక్కువేం కాదు. దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని కూడా ఇది ఖచ్చితంగా ఛేదించగలదు. ట్రిగర్ నొక్కగానే అసలు లోపలి ఏం జరుగుతుందో తెలుసా? 5 స్టెప్స్లో కనురెప్ప మూసి తెరిచేలోపు ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. వినండి. 1. ఛార్జింగ్ హ్యాండిల్ మొదటి బుల్లెట్ను లోడ్ చేస్తుంది. 2. ట్రిగర్ నొక్కగానే ఒక సుత్తి ఫైరింగ్ పిన్ని కొడుతుంది. 3. బుల్లెట్ పేలినప్పుడు వచ్చిన గ్యాస్ ఒక పిస్టన్ను వెనక్కి తోస్తుంది. 4. ఆ కదలికతో ఖాళీ కేస్ బయటికెగిరిపోతుంది. 5. వెంటనే ఒక స్ప్రింగ్ బోల్ట్ను ముందుకు నెట్టి నెక్స్ట్ రౌండ్ను లోడ్ చేస్తుంది. ఇదంతా సెకండ్లో 10వ వంతు టైంలో జరిగిపోతుంది. మరి మొత్తం సిస్టమ్కి ఆయువు పట్టులాంటిది ఒకటుంది. అదే లాంగ్ స్ట్రోక్ గ్యాస్ పిస్టన్ సిస్టమ్. అసలు AK-47 ఇంత నమ్మకంగా ఉండటానికి కారణం ఇదే. ఈ ఒక్క సిస్టమ్ వల్లే రైఫిల్లో దుమ్ము, ధూళి, బురద ఏమున్నా సరే అది ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, ఏ డిజైన్ కూడా పర్ఫెక్ట్గా ఉండదు. ప్రతి గొప్ప ఆవిష్కరణలో కొన్ని ప్లస్లు, కొన్ని మైనస్లు ఉంటాయి. ఇప్పుడు అవేంటో చూద్దాం. ఒకవైపు చూస్తే దీని అతిపెద్ద బలం దాని రిలయబిలిటీ, దాని సింప్లిసిటీ. ఎలాంటి ట్రైనింగ్ లేనివాళ్లు కూడా దీన్ని వాడగలరు. కానీ మరోవైపు దూరం నుంచి టార్గెట్ని కొట్టడంలో దీని ఖచ్చితత్వం కొంచెం తక్కువ. అలాగే ఫుల్ ఆటో మోడ్లో దీని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో సింపుల్, నమ్మకమైనది, ఇంకా చౌక, ఈ 3 క్వాలిటీస్ కలిసి ఈ గన్ని ప్రపంచపటంలో ఒక చెరగని ముద్ర వేసేలా ఎలా చేశాయో చూద్దాం. ఒక పక్కా ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం AK-47 ఒక మాస్టర్పీస్. ఏ పనికోసమైతే దీన్ని డిజైన్ చేశారో ఆ పనిని 100% పర్ఫెక్ట్గా చేస్తుంది. అయితే అదే విజయం దానికి ఇంకో పేరు తెచ్చిపెట్టింది. లెక్కలేనన్ని యుద్ధాల్లో, తిరుగుబాట్లలో ఇదే ప్రధాన ఆయుధంగా మారింది. దాంతో ఇది హింసకు, విప్లవాలకు ఒక సింబల్గా నిలిచిపోయింది. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే కేవలం ఒక తుపాకీ కంటే ఎక్కువ. ఇది ఒక చిహ్నంగా మారింది. ఇది విప్లవాలలో, జాతీయ జెండాలపై మరియు సైనికులు మరియు తిరుగుబాటుదారుల చేతుల్లో కనిపిస్తుంది. ఈ మాటలు దానికున్న 2 రకాల గుర్తింపుని స్పష్టంగా వివరిస్తాయి. సరే, ఇదంతా చెప్పిన తర్వాత మేమొక చాలా ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాం. ఈ విశ్లేషణ కేవలం విజ్ఞానం కోసం మాత్రమే. ఆయుధాలు చాలా ప్రమాదకరమైనవి. వాటిని చట్టప్రకారం శిక్షణ పొందినవారి పర్యవేక్షణలో మాత్రమే సురక్షితంగా వాడాలి. సైన్స్ను అర్థం చేసుకోవడం దాని దుర్వినియోగానికి దారితీయకూడదు. ఇది మనందరి బాధ్యత. చివరిగా
ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక డిజైన్ ప్రపంచాన్నే మార్చేంత శక్తివంతంగా ఉన్నప్పుడు దాన్ని మంచికి వాడినా, చెడుకి వాడినా దానికి బాధ్యత ఎవరిది? దాన్ని తయారు చేసిన వాళ్లదా, లేక దాన్ని చేతిలో పట్టుకున్న వాళ్లదా? దీని గురించి ఆలోచించండి.